హాయ్ అండి. ఈ రోజు మనం పోలి స్వర్గం కథ ఏంటో తెలుసుకుందాం రండి. పూర్వం ఒక ఉమ్మడి కుటుంబంలో 5గురు తోటికోడళ్ళు ఉండేవారు. అందులో చిన్న కోడలు పోలి. పోలి దైవభక్తితో పాటు సహనశీలి కూడా. అత్తగారు గయ్యాలి. అత్త అహంకారంతో పోలిని పూజలు చేయనిచ్చేవారు కాదు. కార్తీక మాసంలో పోలిని తప్ప మిగిలిన కోడళ్లతో కలిసి నదికి వెళ్లి దీపాలు వెలిగించుకుని పూజలు చేసేవారు. పోలి మాత్రం అత్తగారు తోటి కోడళ్ళు వెళ్ళగానే పెరట్లో పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తెకు రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికంటా పడకుండా దానిపై బుట్ట బోర్లించేది. చివరికి మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఇంటి పనులు అన్నీ పూర్తి చేసుకుని కార్తీక దీపం వెలిగించింది. మిగతా వారు అందరూ ఆశ్చర్యపోయేలా పోలి నిష్కల్మష భక్తికి ఆ భగవంతుడు మెచ్చుకొని సశిరముతో స్వర్గానికి తీసుకువెళ్తారు. కార్తీక అమావాస్య మరునాడు వచ్చే